నమస్తే ఫ్రెండ్స్, మనం వచ్చేసి భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ లోడ్ అయింది మన బండి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మహిబాద్ దాటాక టోల్గేట్ దగ్గర ఉన్నాం. మనం ఎలా వెళ్తామంటే ఇల్లందు, మహిబాదు, అరవపల్లి, తిరుమలగిరి, తొర్రూరు, తిరుమలగిరి, జనగాం, హైదరాబాద్ ఆ రోడ్లో వెళ్తాం అనమాట. మనం టోల్గేట్ దగ్గర ఉన్నాం. నైటు 1 గంట అయింది లోడ్ అయ్యేసరికి. బయలుదేరి చిన్నగా అక్కడే పడుకున్నా, కొత్తగూడెంలోనే. బాగా నిద్ర వచ్చేసింది. అవి ఏముంది, హైదరాబాదేగా, మార్నింగ్ లేచేసి కొడితే వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. ఎట్లాగో ఆంధ్ర కాదు కదా, ఆంధ్ర అయితే రోడ్లు బాగు, చికాకు. అది మన తెలంగాణ కాబట్టి ఒకటే దెబ్బలు వెళ్ళిపోవచ్చు. గుజ్లీ తండా టోల్గేట్ వచ్చేసి 1 కిలోమీటర్. మనం వచ్చేసి జనగాం రోడ్లోకి వచ్చేసినాం. అక్కడ ఆఫ్ చేసుకొని అన్నం వండుకున్నా. బయట హోటల్లో తినాలంటే బాగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మన దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు. రూపాయి చూసి జాగ్రత్త ఖర్చు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఏంటో కామెంట్లో తెలియజేయండి. రైట్ సైడ్ ఉంది మరి అది ఏంటనేది ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మిమ్మల్ని అడిగా, మీరు చెప్పలేదు. సరే ఎందుకులే చెప్తా. భువనగిరి అనుకుంటున్నా. భువనగిరి రైట్ సైడు ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ పైన ఏదో ఉంది, పురాతన కట్టడం. అది నాకు తెలిసి అది బ్రిటిష్ వాళ్ళు అప్పటిది అనుకుంటున్నా. బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పటిది అది. అందుకే చెక్కు చెదరకుంటుంది, మామూలుగా లేదు. చూడండి హైవే ఎలా ఉందో, మంచి నీట్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. వర్షం పడింది కదా, ఇది మొత్తం వెదర్ మొత్తం కూల్గా, మంచి మొక్కలు కూడా, గ్రీనరీ కూడా చాలా సూపర్గా కనబడుతున్నాయి. చూసుకోవచ్చు మనం. చూడండి ఎంత బాగుందో వ్యూ. మన బండి వెళ్ళిపోతే ఎమ్మటే అన్లోడ్ అయిపోద్ది. 2 గంటల కల్లా వెళ్ళిపోతా నేను, నాకు తెలిసి వెళ్ళిపోతా. భువనగిరి ఇది, భువనగిరి. వెల్కమ్ టు భువనగిరి. మనకి లెఫ్ట్ సైడ్లో యాదగిరి గుట్ట, లక్ష్మీ నరసింహస్వామి గుడి కనబడుద్ది, కానీ మనకి సరిగ్గా క్లియరెన్స్ ఉండదు అనమాట. అందుకే తీయలేకపోతాను నేను, లేకపోతే అది కూడా తీసేవాడిని. చూడండి భువనగిరి టౌను, చిట్యాల వెళ్ళొచ్చు అటు లెఫ్ట్ సైడ్ నుంచి. ఇట్లా సర్వీస్ రోడ్లోకి వెళ్ళి లారీ వెళ్ళిద్ది చూడండి. ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్తే భువనగిరి టౌన్లోకి వెళ్తాం. మనం ఆల్రెడీ ఒకసారి ఎంటీ సీసాల లోడికి వెళ్ళాం ఇక్కడ భువనగిరి నుంచి విజయవాడకి. బీర్ బాటిళ్ళు, ఎంటీ బాటిళ్ళు, మందు బాటిళ్ళు అవన్నీ లోడ్ అవుతాయి ఇక్కడ. కంపెనీ ఉంది, గ్లాస్ కంపెనీ, ఏదో పేరుంది మనకి తెలియదు, మర్చిపోయా. లారీ వెళ్ళిద్ది చూడండి. సర్వీస్ రోడ్లోకి వెళ్తే భువనగిరి సిటీలోకి వెళ్ళిద్ది అనమాట. మనం వచ్చేసి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇంకో 70 కిలోమీటర్లు ఉంది అవుటర్ రింగ్ రోడ్డు. 60 ఎన్నో ఉంది. అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కితే ఇక ఏముంది, వెళ్ళిపోవటమే, ఆగేదే లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు భువనగిరి టౌన్లోకి. అట్లా అంటే చాలా రోడ్లు ఉంటాయి అన్నమాట. మనం మేడ్చల్ దాటినాం. మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి జీడిపల్లి, మేడ్చల్, కల్లెకల్, ఐతువల్లి, జీడిపల్లి మన అన్లోడింగ్ పాయింట్. అన్నీ స్పాట్లో ఉంటుంది అన్నమాట అన్లోడింగ్. అసలు మామూలుగా స్పీడ్ కాదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీరు చూడట్లేదు వీడియోలు. అదే కొంచెం ఇబ్బందిగా ఉంది, అంతే, ఏం లేదు. కానీ ఇటు మొత్తం అసలు ఇది మొత్తం మన లారీలు మొత్తం ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక ఇది మెయిన్ ఇక్కడ నుంచి అనమాట. మేడ్చల్ అనేది చాలా కీ అనమాట. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా. దగ్గరికి వచ్చేసినాం మనం. ఎదరికి వెళ్ళాక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే లోపల ఉంటుంది కంపెనీ. చాలా పెద్ద గోడౌన్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి. మీరు వీడియో చూసినప్పుడల్లా ఒక లైక్ కొడితే నాకు ఎంతో ఆనందం అన్నమాట. ఒక్క లైక్తో మన వీడియో పాపులర్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.